ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈరోజు పునరుత్థాన ఆదివారం. దేవుని పిల్లలుగా గడిచిన దినాలన్నిటిలో ప్రభువు మనలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయులమై ఆయన సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమైనది. త్వరితగతిని సిద్ధపడి ప్రభు సన్నిధిని ప్రవేశించుదుముగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకిన భాగం లేవియాకాండము 1వ అధ్యాయము 4వ వచనము. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. మీ మేలు చేత మమ్మును నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీయు పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు ఈ చదవబడిన వాక్యం చేత దేవుడు మనలను దర్శించునుగాక. ప్రియులారా, దహన బలిగా ఒక వ్యక్తి ఒక పశువును గుడారము యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ దానిని బలిపీఠమునకు కట్టివేస్తారు. ప్రియులారా, బలిపీఠం చాలా బరువు గలది. దాని కొమ్ములకు ఈ బలిగా అర్పించబో పశువుని అక్కడ కట్టేస్తారు. అయితే అది బలి అర్పణకు అర్పించబడే సమయాన ఎవరి నిమిత్తమైతే అది బలి అర్పణ చేయబడుతున్నదో ఆ మనుష్యుడు తన 2 చేతులను ఆ పశువు తల మీద ఉంచాలి. ఆ పశువు తల మీద ఎప్పుడైతే తన చేతులను ఉంచుతారో అతడు గడిచిన కాలమందు చేసి ఉన్న ప్రతి దోషము దాని మీదకి మోపబడతాయి, దాని మీదకి ఆపాదించబడతాయి. నిజానికి ఈ వ్యక్తి చేసిన దోషం పశువు తల మీద చేతులుంచినప్పుడు ఈయనలో నుండి దానిలోనికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేదే ఓ నమ్మకం. ఎలాగంటే పిల్లరా, దైవజనుడైన పౌలు గారు కూడా
భక్తునికి రాసినటువంటి తిమోతికి రాసిన పత్రికలో హస్త నిక్షేపణ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు అంటారు. నేను చేతులుంచుట వలన పొందిన కృపావరమును అలక్ష్యము చెయ్యకు అంటారు. నీవు త్వరపడి ఎవని మీద చేతులు వేయకు అంటారు. అంటే దైవజనుడైన పౌలు పరిశుద్ధులు తిమోతి మీద చేతులను ఉంచగా తిమోతికి వరము కలిగినది. అదే తిమోతితో భక్తుడు హెచ్చరిక చేస్తూ పౌలు గారు నీవెవరి మీదనూ చేతులు వేయొద్దు అన్నారు. ఎందుకని? చేతులు ఉంచుట వలన అటు నుండి ఇటైనా ఇటు నుండి అటైనా ఏదైనా కార్యం అనేది జరుగుతుంది. నేను ఎలా అనుకుంటున్నాను, దైవజనుడైన పౌలు గారు మహాపరిశుద్ధుడు, ప్రభువును ఎరుగని కాలంలో సంఘాన్ని హింసించేవాడిగా ఉన్న ప్రభువు దమస్కునందు దర్శించిన తర్వాత తన పాప దోష అపరాధాలన్నింటినీ విడిచిపెట్టి ప్రభువునకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాడు. అయితే పిల్లరా, అతడు మూడో ఆకాశానికి ఎక్కినంత పరిశుద్ధతను కలిగినవాడు. ఒక పరిశుద్ధుడు ఓ పాపి మీద చేతులుంచినప్పుడు ఆయన పరిశుద్ధత ఈ పాపి మీద ప్రభావితం చేస్తుంది. అయితే పిల్లరా, ఓ పాపి పరిశుద్ధత లేనటువంటి లేక ఓ పశువు మీద తల ఉంచినప్పుడు ఆ పశువు మీదకు తన పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే చేతులుంచి ప్రార్థన చేయటం వలన అటు నుండి ఇటైనా ఇటు నుండి అటైనా ఏదైనా ఒక క్రియ జరుగుతుంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం దీన్ని బాగా గ్రహించాలి. కనుకనే త్వరపడి ఎవరి మీదను మన చేతులు వేయకూడదు. త్వరపడి ఎవరి చేతను మన మీద చేతులు వేయించుకోకూడదు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప మార్పును తెచ్చేటువంటి విషయం ఇది. దాన్ని కొందరు గ్రహించరు, దాన్ని కొందరు అలక్ష్యంతో చూస్తారు, దాన్ని కొందరు హాస్యాస్పదంగా భావిస్తారు. ప్రియులారా, ఎవరు పడితే వారు నీ మీద చేతులు ఉంచుట అది నీకు దీవెన కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. మీకు ఇప్పుడు కొన్ని విషయాలు గుర్తు రావాలి. మీ మీద ఎవరెవరు చేతులు ఉంచుతున్నారు? మార్గ మధ్యంలో, సెంట్రల్లో, షాపుల దగ్గర వింతగా నడుస్తున్నటువంటి వారు చేతులు ఉంచుతున్నారని మీద. ఒక అభిషేకం లేని వ్యక్తి చేతులు ఉంచుతున్నాడని మీద, లేక ఒక దైవికమైన వాక్యపు నడిపింపును దైవుని యొక్క అభిషేకం కలిగిన దైవజనుడు నీ మీద చేతులు ఉంచుతున్నారా? నీ మీద ఉంచే చేతులను లో నుండి ఏదైనా దేవుడు విడుదల చేసి కార్యం చేస్తారు. హల్లెలూయా. కనుక పిల్లరా, హస్త నిక్షేపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ పశువు తల మీద చేతులు ఉంచాలి అనే మాటను మనం చూసాం. పిల్లరా, ఆ వధకు లేక బలి అర్పణకు తీసుకున్నటువంటి ఆ బలి పశువు నిర్దోషమైనదని, అది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందని గడిచిన దినాన మనం విన్నాం. అయితే ఆ పశువు తల మీద, ఆ కోడెదూడ మీద ఎవరైతే దాన్ని బలి అర్పణ కొరకు తీసుకుని వచ్చారో వారు చేతులు ఉంచాలని ఇప్పుడు 4వ వచనంలో మనం చదివాం.
పిల్లరా, మరి యెషయా ప్రవచన గ్రంథం 53 అధ్యాయం 4-6 వచనాలు చదివితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగా గాను, దేవుని వలన బాధింపబడిన వానిగా గాను, శ్రమనొందిన వానిగా గాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రియరు వింటున్నారా? మన శిక్ష, మనం పొందవలసిన శిక్ష, మనం అనుభవించవలసినటువంటి నష్టము తండ్రి అయిన దేవదేవుడు ఆయన మీద మోపియున్నారు. వధకు తేబడిన పశువు తల మీద ఒక మనుషుడు చెయ్యి ఉంచినప్పుడు ఎలాగున ఆ వ్యక్తిలోని దోషములు వధకు తేబడిన గొర్రె మీదకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో, అలాగనే మన దోషమట ప్రభువైనటువంటి యేసు మీద మోపబడ్డాయి. ఇదే మాటను దైవజనుడైన యోహాను గారు సువార్త రాస్తూ, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అంటూ ప్రభును చూపించారు. అంటే మన దోషం, మన పాపమునకు బదులుగా మనం పొందవలసిన శిక్ష ప్రభువు మీద మోపబడినది. ప్రియులారా, నేను పొందవలసిన శిక్ష నా ప్రభు భరించారు. నేను పొందవలసిన దానికి ఫలం నా ప్రభు అనుభవించి శిక్షను, ఆయన కనికర సంబంధమైన కృపను వెల్లడిపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు కనుక మన దోషములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. పరిశుద్ధపరచబడి పరిహారము నొందిన మనం మరొకసారి దోషాన్ని చేసి మన నేరములు ఆయన మీద వేయక పవిత్రత, పరిశుద్ధతను కలిగిన వారమై ప్రభువు సన్నిధిని నిలుచుదుముగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. నీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం చాపమని, మహిమ పొందమని, దీవెనకరముగా మలచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.